ఈరోజు వీడియోలో గుత్తి మామిడికాయ వంటని చూపించబోతున్నాను. ఇదేమి కొత్త రెసిపీ కాదు, పాతకాలం వంటనే. చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు కూరల్లాగా పొద్దున్న చేస్తే ఈవినింగ్కి చాలా బాగుంటుందన్నమాట. రెసిపీలోకి వస్తే దీనికి చిన్న చిన్న మామిడికాయలు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దాన్ని రెండు వైపులా వీడియోలో చూపించినట్టుగా ఒకటి కింది వైపు నుంచి ఒకటి పై వైపు నుంచి కట్ చేసుకుంటే మామిడికాయ అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక కడాయిని వేడి చేసి 1 టీ స్పూన్ అంతా ఆవాలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసి చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. అదే కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా పసుపు, కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇది ఎక్కువసేపు వేగనవసరం లేదు, 1 నిమిషం వేగనిచ్చి దానికి సరిపడా వాటర్, అంటే మామిడికాయ అనేది సగంలాగా మునిగేలాగా వాటర్ పోసుకోవాలి. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కారము, ఉప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీ జారులో మనం ఆవాలను కూడా వేసుకొని ఇది కంప్లీట్ మెత్తగా పొడి అయ్యేలాగా పొడి చేసుకోవాలి. ఆవాలు అనేది ఎండింగ్లో వాడతాము కాబట్టి దాంతో కలపట్లేదు మనము. ఇప్పుడు ముక్కను చూసుకోవాలి. కాయని మొత్తం మగ్గకూడదు, హాఫ్ మగ్గింది అన్నప్పుడు మనం చేసుకున్న కారం ఏదైతే ఉందో దాంట్లో వేసి 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లము, అంటే మీ టేస్ట్కి మీరు ఇష్టపడితే తీపి ఎక్కువ ఇష్టపడితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ అంతా వేశాను. బాగా కలిపి మూత పెట్టి ఫుల్గా మగ్గనివ్వాలి. అంటే మరీ మెత్తగా కాకుండా ఇలా నొక్కితే అది తెలుస్తోంది కదా, అలా మగ్గితే సరిపోతుంది. ఎక్కువగా మగ్గితే గుజ్జు గుజ్జు అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెడీ చేసుకున్న ఆవాల పొడిని వేసి ఒక్కసారి కలిపేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి మామిడికాయ కర్రీ రెడీ అన్నమాట.